ఏంటి నచ్చట్లేదా? అసలు అతనికి ఎందుకుంటారు? హ్మ్. అతను దుర్మార్గుడు కదా! ఎందుకు దుర్మార్గుడు అంటే అతను ఇంతకుముందు ఫ్యాక్షనిస్టు. అంతకుముందు చేసేది మీకు తెలీదా అంటారు. హ్మ్. మనకి తెలిసినవి ఏంటో మనకి తెలుసు. వాళ్ళకి చెప్పినా ఒప్పుకోలేరు. అలాగే సార్ ఇటు ఒకటి పక్కన సార్, ఉండే లోపాలు వదులుకోలేరు. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీరన్నట్టు అతను దుర్మార్గుడు అని బయట మాట్లాడుకో వరకు ఓకే. గతంలో కూడా తుగ్లక్ పాలన అనేవారు జగన్ది వీళ్ళే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని విమర్శించట్లేదు, విమర్శలేదు అని నేను అన్నాను. ఎందుకంటే దుష్ట చతుష్ట ఏమన్నా దత్తపుత్రుడు అని ఇలాంటి. కానీ ఒక అసెంబ్లీ సాక్షిగా నిన్న బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో గాడు అనడం, అది అంటే ఆ వేదిక మీద ఎంతవరకు కరెక్ట్? బేసిక్‌గా దుష్ట చతుష్టయము లాంటి పదాలలో ఎక్కడ అది విమర్శ అవుతది. అంతే. లేదా దుర్మార్గ పాలన, రాక్షస పాలన ఇవన్నీ విమర్శ అవుతది. అవును, అవును. సైకో పాలన అన్నది కూడా విమర్శ. కానీ అక్కడ వ్యక్తిగతంగా టచ్ చేసినట్టే. సైకో గాడు అనే పదం వాడటం అనేటటువంటిది సభా సంప్రదాయాలకు విరుద్ధం. అందులో బాధ అనిపించింది ఏంటంటే అది మీరు గబక్కన ఆవేశంలో మాట్లాడారు. నేను అది రికార్డు నుంచి తొలగిస్తానన్నా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మాట్లాడాలి. నాన్ సెన్సు ఇది ఈ రెండు తప్పు, సభా సంప్రదాయాలకు విరుద్ధం. పైగా అక్కడ నవ్వులు చప్పట్లు నవ్వడంతో పాటు మీరు కరెక్ట్ అన్నారు ఆయన. అది సంస్కారం.